సుప్రీంకోర్టులో నేను ఫైల్ చేసిన పిటిషన్ మొట్టమొదటి రోజు దత్తు గారి కోర్టులో నేను ఆర్గ్యుమెంట్ చెప్పినటువంటి రోజు ఇవాళ కరెక్ట్గా 11 ఏళ్ళు అయింది. 11 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కౌంటరే ఫైల్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఆయన 4 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత ఫిబ్రవరి 24, 2023 నాడు అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కౌంటర్ ఫైల్ చేశారు. ఆ కౌంటర్ ఆ టైంకి ఫైల్ అవ్వకపోతే అప్పటికే 2-3 సార్లు అప్పటికి 43 వాయిదాలు అయ్యాయి. నేను పార్టీ ఇన్ పర్సన్ అంటే ఈ 9 ఏళ్లలో, ఎందుకంటే 11 ఏళ్ళ 23 నుంచి ఇంకా అయిపోయింది. ఆ కౌంటర్ వాళ్ళు వేసిన తర్వాత 24/2/23 నాడు వేసిన తర్వాత ఇంకా దానికి కొంచెం వాల్యూ పెరిగింది. అప్పటి వరకు నేను 43 సార్లు కోర్టులో పార్టీ ఇన్ పర్సన్గా అపీర్ అయ్యాను. 43 సార్లు ఢిల్లీ సుప్రీంకోర్టులో. మధ్యలో 2019 ఎలక్షన్ ముందు ఈ విషయమే ఒక మీటింగ్ పెట్టాను. అది కూడా అప్పుడు 6 ఏళ్ళు అయిపోయింది. ఆ మీటింగ్కి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, సిపిఐ, సిపిఎం, బీజేపీ పార్టీల వారందరికీ కూడా పార్టీ హెడ్లకి ఒక ఉత్తరం రాశాను. సరే ఇలా మీటింగ్ పెడుతున్నాను, కారణం ఇది, దీని మీద ఈ పార్టీ తరఫున ఎవరో ఒకరిని పంపించండి. ముఖ్యులైనటువంటి వాళ్ళని పంపిస్తే మేమంతా విజయవాడ ఐలాపురం మీటింగ్ పెట్టాను. అక్కడ కలుస్తాం, ఒకసారి దీని మీద తీర్మానం చేస్తాం. ఎలక్షన్ 2 నెలల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయనే స్వయంగా వస్తున్నానని కబురు చేశారు. ఆయన వస్తాడనే ఊహలో పెట్టలేదు మేము మీటింగ్. అంత పెద్ద లీడర్స్ రావడానికి పిలిచింది నేను చిన్నవాడిని. ఆయనే వస్తాడని నేను అనుకోలేదు. ఆయన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే వస్తున్నారని అని చెప్పి నాకు కబురు వచ్చేటప్పటికి కొంచెం అప్పటికప్పుడు రాత్రి కొంచెం అరేంజ్మెంట్స్ పెద్దగా చేసుకోవాల్సి వచ్చింది. అలాగే ఆయన రావటం వల్ల ఆయన వచ్చి 3 అవర్స్ అక్కడ ఉండిపోయాడు. ఆయన లేదు కూడా అని చెప్పి వాళ్ళు విత్డ్రా అయిపోయారు. అలాగే సిపిఎం వారు బీజేపీ తోటి మేము జరుపుకున్నాం. రామకృష్ణ గారు వచ్చారు. అంతా నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే సిచ్యుయేషన్ కాజు కరెక్టరా అని నమ్మారు కాబట్టి వచ్చారు. ఆ రోజున మేము అనుకున్నటువంటి తీర్మానం ఏంటంటే, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 2 నేను అడుగుతున్నది ఎప్పుడు మీకు అంత రాజమండ్రి వాళ్ళందరికీ తెలుసు. నేను 2 అడుగుతాను. ఒకటి, ఫిబ్రవరి 18న 2014 ఫిబ్రవరి 18న ఏదైతే లోక్సభలో బిల్లు పాస్ అయిందని ప్రకటించారో దాన్ని పాస్ అవ్వలేదు అని చెప్పి నేను అంటున్నాను. దాన్ని సపోర్ట్ చేస్తూ అమిత్ షా గారు, మోడీ గారు ఇద్దరు కూడా పార్లమెంట్లోనే మాట్లాడారు. ప్రధానమంత్రి హోదాలో, హోంమంత్రి హోదాలో. ఆవేళ ఆంధ్రాకి చేసినంత అన్యాయం మేము చేయట్లేదులే అని కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఎప్పుడు రైజ్ అయినా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాశుపతాస్త్రం ఏంటంటే, కూర్చోవా, ఆ రోజు నువ్వు చేసింది మర్చిపోయావా, ఆంధ్ర వాళ్ళకి ఎంత అన్యాయం చేసావు అనగానే వీళ్ళు నోరు మూసి కూర్చుంటుంటారు. ఆంధ్ర నుంచి మాత్రం ఎవడో ఈ విషయం అడగడం. ఇంకా ప్రధానమంత్రి, హోంమంత్రి అడిగారని చెప్పి నేను కూడా దీని మీద చర్చ జరుగుతున్న ఉద్దేశంతో కోర్టు కేసులో మనకు ఉన్నటువంటి ఇది కూడా మార్చాను. మన ప్రేయర్ ఏంటంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చెల్లదు అని ప్రకటించాను. దాన్ని మార్చి ఇప్పుడు అలాగా అది చెల్లదు అని ప్రకటించడానికి చాలా ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఎప్పుడు మార్చాను? ఇది మార్చి 5, 2022లో ఈ అప్లికేషన్ వేసి మా డిమాండ్ ఇప్పుడు 2 రాష్ట్రాలు కలపటం ఇది కాదు, జరిగింది రైటా తప్ప చెప్పండి, ఇక ముందు ఇలా జరగకుండా. తర్వాత మాకు ఆ టైంలో ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వెంటనే ఫుల్ఫిల్ చేయాలి.
అని ఒక చిన్న ఆర్డర్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వానికి. ఏవైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచారు. ఇది చాలా స్వల్పం అండి. ఎందుకు అడగరో నాకు అసలు అర్థం అవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ వేళ మొత్తం చదివి దీంట్లో పెద్ద ఇదే ఉందని అన్నాడు. ఏమోనండి నాకు అర్థం అవట్లేదు. ఒక ఎంపీ చేత ఒక నోటీస్ ఇప్పించండి. ఆ నోటీస్ ఇవ్వడంతో చర్చ జరుగుతుంది ముందు హౌస్లో. మనం ఎంతసేపు పబ్లిక్ మీటింగుల్లో చెప్పుకోవడమే కానీ ఎక్కడ జరగాలో చర్చ అక్కడ జరగట్లేదు. పబ్లిక్ మీటింగ్లో మాత్రం అన్ని పార్టీల వాళ్ళు అంటారు మనకు అన్యాయం జరిగింది, మనకు అన్యాయం జరిగింది. అరే ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ ప్రస్తావన తేవడానికి ఎవరు ఇష్టపడకపోతే ఎలాగా? పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సాటిస్ఫై ఆ వేళ వచ్చి ప్రెస్ మీట్లో కూర్చుని ప్రెస్ మీట్లో చెప్పి దీన్ని వెంటనే అంగీకరిస్తున్నాం, మేము ఇది చేయడానికి మాకేం అభ్యంతరం లేదని. అభ్యంతరం చెప్పిన వాళ్ళు ఎవరంటే ఒక తులసిరెడ్డి గారు చెప్పారు, ఇన్నేళ్ళు అయిపోయి ఇప్పుడు దీని మీద మళ్ళీ ఎందుకు అనవసరం చర్చ ఎందుకని. టీడీపీ వారు అంగీకరించారు. బీజేపీ వాళ్ళు అయితే అయ్యవారి కృష్ణారావు గారు అయితే పెట్టండి మాకేం అభ్యంతరం ఉంది, చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అలా చేశారో అది తేలుతుందని ఆయన అన్నాడు. చాలా ఆ తీర్మానం నేను అనుకున్నాను ఎలక్షన్ అయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అన్ని పార్టీల ఎంపీలు ఉంటారు కదా, అధికారులు ఎవరు వచ్చినా అపోజిషన్ ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, వాళ్ళు చేతి పెట్టిస్తారని అనుకున్నాను. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. వారిని నేను మీట్ అయ్యే అవకాశం రాలేదు. వారి సెక్రటరీలతో వాళ్ళతో చెప్పడం జరిగింది, అన్ని మతాలు కలిసి ఉండాలండి అన్నామంటే ఇవన్నీ ఇలా రివర్స్ అవుతుంది. దీన్ని రెజీమ్ రివెంజ్ అంటారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద, వాళ్ళ అధికారంలో వీళ్ళ మీద. ఈ ఆంజనేయ గారిని నేను వెళ్ళడం పూర్తిగా నాకు 20 ఏళ్ళ క్రితం నుంచి, అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలామంది ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, ఆఫీసర్స్ న్యాచురల్గా కలుస్తారు. కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు, కొంతమంది అసలు ఇప్పుడు గుర్తు కూడా పట్టరు, కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు, అట్లా స్టేజ్లు ఉంటాయి. అలాగా ఫ్రెండ్గా అయిపోయినటువంటి ఆఫీసర్లు కొంతమందిలో ఈ ఆంజనేయ గారు ఒకరు. ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం ఎక్కడ ఉన్నారన్నారంట. ఈయనతో మంచి టచ్లో ఉంది. ఈయన ఇంటికి కూడా వెళ్ళాను. వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు, వీళ్ళ పిల్లలు బాగా తెలుసు. మన జంజాల గారు విజయంపుడు, సినిమా డైరెక్టర్ జంజాల గారు విజయంపుడు. నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రాలా. జనరల్గా పోలీసు వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఇతనికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో 5 జిల్లాలకు ఎస్పీగా ఇచ్చారు. నాకు తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ టెర్రర్ క్రియేట్ చేశాడు. మెయిన్ రౌడీయిజము, ఫ్యాక్షనిజము ఈ రెండింటి మీద చాలా తీవ్రంగా పోయాడు. అందుకే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవగానే రాజశేఖర రెడ్డి గారికి ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది. ఓన్లీ ఇతను ఒక ఆఫీసరు, నేను ఒక సీఎం అన్నట్టుగా ఇప్పుడు చూడడం. రాజశేఖర రెడ్డి గారే ఇతన్ని, బహుశా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు. వాట్ మిస్టర్ అంజన్ అని పట్టుకొని పదమే గుర్తుండేవాడు. ఈయన ఒక ఇంటెలిజెన్స్లో ఉండేవాడు. అది దాంతో ఈయన కొంచెం ఇదయ్యి జగన్మోహన్ రెడ్డి కూడా బాగా దగ్గర అయ్యాడు, ఇంటెలిజెన్స్లో ఉన్నాడు, చేశాడు. ఆయన వెళ్ళి నేను అంతకుముందే అందరూ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, మీరు కూడా తీసుకుంటున్నారా యాంటిసిపేటరీ బెయిల్? లేదండి నేను ఓ 10 రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నాడు. నాకు అర్థం అలా ఏంటి ఏమైనా జోక్ వేస్తున్నాడో ఏంటంటే సరేలే మీరు వెళ్ళండి జైలుకి, నేను చూడటానికి వస్తాను నేను. ఆయన నవ్వేశాడు, నేను నవ్వేశాను. నాకు ఆ మాట గుర్తుండిపోయింది. నేనేమనుకున్నానంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రికి పంపుతారు అనుకున్నాను. డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో అప్పుడు ఫస్ట్ అరెస్ట్ అయింది. డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేరు ఇప్పటివరకు. ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేవాడు. అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు జైలుకి వెళ్ళి. తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను. ఎందుకంటే బాబు ఎండలో పడి ఇలా వచ్చారంటే నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే, ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిందే అంటే ఇంకా ఎన్నాళ్ళు ఉంటావా బాబు అని. అప్పుడే ఎక్కడ వదులుతారు ఇస్తారు. నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. ఇంకేమో అప్పుడే ఆవేళ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో ఏదో వస్తే అది మొన్నటి చేస్తారు. ఈనాడులో ఏదో వచ్చినా మొన్నటి అది జరుగుతుందన్నమాట. సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని చేస్తారు, సరే పెడతారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి? కేసు రిజిస్టర్ చేసుకోవాలా, లేకపోతే వీడు మనిషి మంచిది కాదని సరైనది కాదని కేసు రిజిస్టర్ చేయకుండా ఆగడానికి పోలీసులు హక్కుందా? పోలీసు వాళ్ళకి ఒక కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద.
ఆ అమ్మాయిని తీసుకొచ్చేశారు, జైల్లో పెట్టేశారు. పెట్టేసి ఏం చేశారు? జైల్లో పెట్టేసి ఏం చేశారు? బెయిల్ రాగానే ఇచ్చేశారు. ఆ కేసు ఇంకా తేలా. అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు, డీజీలు, పోలీసులు ఎవడన్నా పని చేయగలరు అసలు? ఎందుకు తీసుకొచ్చారు? నేను ఈయన చూసి వచ్చిన తర్వాత మొత్తం నెట్లో చూస్తున్నా తెలిసింది ఏంటంటే ఆవిడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద రేప్ కేసు పెట్టింది. రేపు చేయడం ప్రయత్నం చేయడం కాదు, రేప్ కేసు పెట్టింది. ఆ రేప్ కేసుని విత్డ్రా చేయించమని ఎలాగోలాగా నీ దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి చేత విత్డ్రా చేయించని ఆ ఎవడైతే ఉన్నాడో అతను ఎవడో ఏషియా ఖండంలో 7వ రిచెస్ట్, ఏషియా ఖండంలోనే రిచెస్ట్ వాళ్ళ వరుసలో 7వ వాడు. 2,35,000 కోట్ల రూపాయలు వాడి నెట్వర్క్, వాళ్ళ కంపెనీ వాడు వచ్చి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగాడని. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత కేసు విత్డ్రా అయిందో లేదో తెలియదు, ఆ కేసు ఏదైందో తెలియదు. కానీ ఆవిడ వీళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్ ఏం రాసిందంటే ఆ కేసుకి నేను వెళ్లకుండా ఉండటం కోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు. ఆ కేసుకి బలమైన డేట్ ఇచ్చింది కోర్టు ముందు వెళ్ళి చెప్పాలి ఆవిడ. చెప్పడానికి వీలు లేకుండా చేయడం కోసం ఇలా చేశారు అని ఆవిడ కంప్లైంట్లో రాసింది. కంప్లైంట్ తెప్పించాను. ఇదో ఇప్పుడు బాంబే వాళ్ళతో పంపించాను, ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, అక్కడ ఏమైందో కేసుని తెప్పిస్తాను. ఇది చిన్న విషయం కాదు. ఇది అసలు పోలీసులు పని చేయాలా అక్కర్లేదా? ఏం చేయాలి? ఒకవేళ నిజంగా ఆవిడ వచ్చి నన్ను అన్యాయంగా కేసులు వేయించారని పెట్టాలంటే దానికి ప్రొసీజర్ ఉంది.